అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీలక్ష్మి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈరోజు కృష్ణ పరమాత్మకి ఇష్టమైన అటుకులతో లడ్డు ప్రిపేర్ చేద్దామండి. అయితే మామూలు అటుకులు, జొన్న అటుకులు, బెల్లం, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఇలాచి, వీటితో పాటు కొంచెం నెయ్యి కూడానండి. అదిగోండి, నెయ్యి వేసుకొని కొంచెం బాగా వేడైన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవి అన్నీ విడివిడిగా వేపి పక్కన పెట్టుకోవాలండి. అది అలా వేగిన తర్వాత అది కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. అయితే మామూలు అటుకుల్ని వేపేసేసి అలా క్రిస్పీగా వచ్చిన తర్వాత చూసుకోండి, ఇలా నలపంగానే కొంచెం క్రిస్పీగా రావాలండి. అలా వచ్చిన తర్వాత ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే అదేవిధంగా జొన్న అటుకులు కూడా వేపేసి పక్కన పెట్టుకోండి. కాకపోతే ఇవి ఫైన్ పౌడర్, వీటిని పౌడర్ చేయాల్సిన అవసరం లేదు, ఇవి మామూలుగా వేసుకుంటామన్నమాట. అదిగోండి, నార్మల్ అటుకులు అలాగా ఫైన్ పౌడర్ చేసుకోండి. నెక్స్ట్ జొన్న అటుకులు అలా వేసుకోండి. కొంచెం చూడండి, స్మాష్ చేయంగానే మనకి క్రిస్పీగా తగులుతాయి అన్నమాట. కానీ స్మాష్ చేయకోకుండా అలాగే వేసేసుకోండి, ఎందుకంటే ప్రతి లడ్డూలో కూడా కొంచెం పలుకులు అనేవి తగులుతుంటే చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. అందులో సరిపడినంత బెల్లం వేసుకోండి. బెల్లంతో పాటు మనం ఇందాక వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, నట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని కొంచెంగా నెయ్యి వేసుకుంటూ సరిపడినంత నెయ్యి దానికి లడ్డూకి ఎంతవరకు అయితే సరిపోతుందో కొంచెంగా వేసుకొని లడ్డు అనేది చుట్టుకోండి. ఆ లడ్డు అనేది మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి అందరూ తినొచ్చండి, కాకపోతే లిమిట్లో తింటే బెటర్. కానీ షుగర్ అనేది అవాయిడ్ చేసి బెల్లం యూస్ చేస్తారని అనుకుంటున్నానండి నేను. అందరూ అది చేయడం వల్ల హెల్త్కి కూడా మంచిది. అయితే ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో లడ్డు అనేది ప్రిపేర్ చేశానండి. చూడండి, చాలా బాగుంటుంది.